తెలంగాణ శ్యామ్ పగడిపల్లి ఏమంటున్నారు? బ్రిటిష్ వాడి బూట్లు నాకిన అంధభక్తులు ఈ రోజు దేశభక్తి గురించి మాట్లాడుతుంటే ప్రజలందరూ నోటితో నవ్వుతున్నారు. నవ్వరా మరి? నేనేమంటున్నా, నేను దయచేసి నేను గాంధీ గారు చూపెడతా, నెహ్రూ గారు చూపెడతా, నువ్వు ఎవరైనా చెప్పు, భగత్ సింగ్ చూపెడతా, ఇది మన సుభాష్ చంద్రబోస్ గారు చూపెడతా, ఇంకెవరైనా బాలగంగాధర్ తిలక్ గారు, లేకపోతే కాంగ్రెస్ స్థాపించుకున్నారు వాళ్ళే జాతీయవాదులు. ఓకే, ఇది పూనాలో పెడదామంటే పూనాలో ప్లేగ్ వస్తే బొంబాయిలో పెట్టుకున్నారు మొదటి సమావేశం జాతీయవాదులు. ఎవరు? బెంగాల్ యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థులు. ఓకే, డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ అట్లాంటి వాళ్ళందరూ. ఓకే, సో వీళ్ళకి బీజేపీ ఆర్ఎస్ఎస్ తో హిందూ మహాసభతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు, వీళ్ళంతా దాన్ని వ్యతిరేకించిన వ్యక్తులు. ఓకే, సో అట్లాంటిది. సో ఇవాళ వాళ్ళు దేశభక్తి కాదు, ఎవరు ఒక్కరు వాళ్ళు చేసిన అన్ని చూపెడతానే. ఇప్పుడు నేను ఎవరెవరి పేర్లు చెప్పినో, అల్లూరు సీతారామరాజు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన ఫోటోలు, వాళ్ళకి సంబంధించిన చారిత్రక ఆధారాలు నేను చూపెడతా. అట్లా బీజేపీ ఆర్ఎస్ఎస్ చెందిన హిందూ మహాసభ కొడుకులు ఎవరైనా సరే ఒక్క పోరాటం చేసింది స్వతంత్ర ఉద్యమంలో, బ్రిటిష్ వారిని వ్యతిరేకించింది ఒక్కటి చూపెట్టండి చాలు, ఎవరి దేశభక్తి ఏందో తెలిసిపోతుంది. దేశద్రోహులు వాళ్ళు. ఇది వాస్తవం. గాంధీని చంపిన వాళ్ళు ఇక వాళ్ళు దేశభక్తులు ఎట్లా అవుతారు? గాంధీ మీద బురద వెళ్ళేటోళ్ళు వాళ్ళు ఎట్లా దేశభక్తులు అవుతారు? ప్రపంచం అంతా వ్యతిరేకించింది. వీడు గోద్రా చేస్తే వీనికి ఏ దేశం వీసా కూడా ఇవ్వలేదు. చరిత్రను మర్చిపోవద్దు కూడదు కదా. వాళ్ళు ఎట్లా దేశభక్తులు అవుతారు? వాడికి ఏదో భారతదేశం పెద్దగా ఉంది కాబట్టి, ఆ కాంగ్రెస్ వాడు ఇంతో అంత డెవలప్ చేసింది కాబట్టి ఇక్కడ వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళు తయారు చేసిన వస్తువుల సేవలు అమ్ముకోవచ్చు అని వాడు ఎవడు అధికారులు ఉంటే వాడిని దోస్తీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మోడీ గారు ఉన్నాడు కాబట్టి మోడీ గారితో చేస్తున్నాడు. కానీ మోడీ గారి కోసం కాదు, అది భారతదేశంలో ప్రజలకు మీద మన తరఫున వాడు ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి మనతోటి వ్యాపార లావాదేవీలు చేసుకుంటే వానికి లాభం అవుతుంది కాబట్టి, వాని వస్తువులు అమ్ముకోవచ్చు కాబట్టి, ఇక్కడ జనాభా 1 బిలియన్ ఎక్కువ జనాభా ఉంది కాబట్టి, సో వాడు అది వీడి ఇట్లా ఎలాంటి మూర్ఖుని వాడు ఉన్నా కానీ వాడు గౌరవం ఇస్తున్నాడు. అంత మాత్రాన మోడీ గారికి ఇచ్చినట్టు కాదు అది. నీకు వీసానే రద్దు చేసి నేను ఏ దేశపడు నువ్వు అలో చేయనోడు నిన్నెట్లా గౌరవిస్తారా అయ్యా? నువ్వు దిగిపోయినాక నీకు ఎంతమంది గౌరవిస్తారో చూద్దాం. సో తెలంగాణ శ్యామ్ పగడిపల్లి ఏమంటున్నారు? సో బ్రిటిష్ వాడిని పరమేశం ఇప్పుడు భారతీయులు విదేశాల నుండి బ్రతికొచ్చిన ఆర్యులు అని. ఆర్యులే బ్రదర్, ఆర్యులే. మన సింపుల్గా ఆలోచించండి. భారతదేశంలో గుర్రాలు ఉండేనా? చెప్పండి దయచేసి. గుర్రాలు ఎక్కడ పుట్టినాయి? గుర్రాల చరిత్ర చదవండి. గుర్రాలు ఇప్పుడు మనం అప్పుడు ఓల్డ్ పర్షియా ఉండే, లేకపోతే అంతకుముందు వేరు పేర్లు ఉండే. ఓకే, మధ్యలో ఆటోమన్ ఎంపైర్ వచ్చింది, అంతకుముందు వేరే ఉండే, అకమేడియా, ఇట్లా రకరకాల సామ్రాజ్యాలు వచ్చినాయి. ఓకే, ఏది వచ్చినా సరే ఆ రష్యా దిగువన భాగంలో, లేకపోతే నార్త్ ఇరాన్ కి పై భాగంలో, అక్కడ ఉక్రెయిన్ నుంచి మొదలు పెడితే ఇక్కడ మంగోలియా దగ్గర ఉన్నటువంటి స్టెప్పి అంటే మైదాన ప్రాంతాల్లో, అక్కడ ఏమి ఆ చలి ప్రాంతాల్లో గడ్డి తప్ప ఏమి పెరగదు, ఒక్క చెట్లు పెరిగాయి నేటికి. ఓకే, సో వాళ్ళు పశువుల మీద ఆధారపడతారు, పశువులను పెంచుకుంటారు. పశువుల యొక్క మాంసం కానీ, పశువుల యొక్క పాలు కానీ, పాడి కానీ, వీటి మీదనే వాళ్ళ జీవనాధారం ఉంటుంది. ఓకే, అర్థమైందా? వాడికి ఆవు అనేది ఎందుకు శ్రేష్టమైందంటే ఆవు మీదనే, ఆవులకు భారతదేశం లేకుండే. ఓకే, ఈ గేదెలు ఉండేనేమో కానీ ఆవులు లేకుండే భారతదేశంలో. మీరు ఏ తెల్ల దేశం అన్నా తీసుకోండి, యూరోప్ తీసుకోండి, అమెరికా తీసుకోండి, గేదెలు అంటే బర్రెలు ఉండవు. ఓకే, ఆవులే ఉంటాయి. నల్లగున్న ఆవులు కూడా ఉంటాయి, కానీ బర్రెలు నేను చూడలేదు. ఓకే, అర్థమైందా? ఆవులు ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఆవు మన భారతదేశంది కాదు. వాడికి ఆవు ఎందుకు మాత అయింది అంటే ఆవు మీదనే వాడి జీవనాధారం ఆధారపడ్డది. వాడికి పొద్దుగాలేస్తే పాలు కావాలి. ఓకే, వాడు యజ్ఞం చేయడానికి పిడకలు కావాలి. తర్వాత వాడికి ఆవు యొక్క నెయ్యి కావాలి యజ్ఞం చేయడానికి. కాబట్టి వాడి జీవనమే ఆవు బేస్డ్ గా చేసుకున్నాడు. ఆవు మాంసం కావాలి. సో ఆవే వానికి మాత అయింది. ఎందుకంటే ఆవు లేకపోతే అక్కడ జీవనాధారం లేదు, అక్కడ పంటలు వండవు. నేటికి మీరు వండి. సో వింటర్లో ఒక దగ్గర ఉంటారు, సమ్మర్లో ఒక దగ్గర ఉంటారు. ఎందుకంటే అక్కడ గడ్డి ఆ సీజన్ దాటితే మళ్ళీ అక్కడ గడ్డి ఉండదు, అక్కడ గడ్డి అయిపోతుంది పశువులు తినడం. అయిపోయినాక అక్కడ గడ్డి మళ్ళీ మొదలవాలంటే టైం పడుతుంది 6 నెలల్లో. సో కాబట్టి ఏం చేస్తాడు, వాడు కొత్త జాలకు పోతాడు. దేశ దిమ్మరులు అంటారు. ఓకే, నొమాడ్స్ అంటారు. ఇప్పటికి ఉన్నారు. సో ఆ నొమాడ్స్ ఆ స్టెప్పీ ప్రాంతాల్లో, ఆ మైదాన ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు. వాడు యజ్ఞం యాగం ఎందుకు చేసిండు? వాడికి వర్షం పడాలి, ఇంకోటి కావాలంటే వానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి పైకి చూసిండు. పైన దేవుళ్ళు ఎవరో ఉన్నారని వాడు ఊహించుకున్నాడు. ఊహించుకొని వాళ్ళు ఏదో ఇవ్వాలంటే నేను వాళ్ళకి నచ్చినవి ఏమన్నా, వీనికి నచ్చినవి వాళ్ళకి నస్తాయి అనుకొని వీడు ఏం చేసిండు, ఆ మంటలు వేస్తే అది పైకి పోతాయని వీని ఆశ, వీని ఆలోచన. అందుకని ఆ యజ్ఞం మంటలు వేయడం స్టార్ట్ చేసిండు. దాన్ని యజ్ఞం అని పెట్టిండు.
దాంట్లో యజ్ఞం అని చెప్పి వీనికి నచ్చిన ఎన్ని వేసుకుంటూ పోయిండు. లాస్ట్కి పశువులు కూడా వేసిండు. వ్యవసాయం చేయడానికి పశువులు లేని స్థాయికి తీసుకొచ్చిండు. అంత దుర్మార్గుడు. కాబట్టి ఈ యుద్ధాలు చేసుకున్నాడు, లేకపోతే ఈ యజ్ఞయాగాల పేరు మీద ఈ యొక్క ఏమంటారు అన్ని నాశనం చేసుడు, ఇవన్నీ భారతదేశం లేవు. అగ్ని మొక్క భారతదేశం లేదు. నేటికి జొరాస్ట్రియన్లు మొక్కుతారు, పార్సీలు అంటాం మనం. జొరాస్ట్రియన్లు నేటికి మొక్కుతారు అగ్ని, సూర్యుని మొక్కుతారు. ఇవన్నీ లేవు మన దగ్గర. ఇక్కడ మూలవాసులు శ్రమణ పరంపర అని చదవండి, మీరు అజీవకాలు చదవండి. ఓకే, ఇక్కడ బుద్ధిజం అనేదే ఉంది. ఇక్కడ బుద్ధిజీవులుగానే బతికిరు వాళ్ళు. మన యొక్క ఏది శాంతిని కోరుకున్నారు. దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ బుద్ధ. అర్థమైందా? సో 13వ శతాబ్దం దాకా బుద్ధిజం చాలా గణనీయంగా వర్ధిల్లింది భారతదేశంలో. అర్థమైందా? ఎట్లయితే కాన్స్టాంటైన్ అనేట ఆయన క్రిస్టియానిటీని ఇంకో స్థాయి తీసుకుంటా రోమన్ చక్రవర్తి, అదే విధంగా బుద్ధుడు చనిపోయిన ఒక 200-300 సంవత్సరాల తర్వాత, ఆయన 600 సంవత్సరాలు అయితే 560 అంతన ఉంది. సో అరౌండ్ 600 BCE అయితే ఈయన ఒక అరౌండ్ 250 BCE ఆ ప్రాంతంలో అశోకుడు అనే రాజు చక్రవర్తి, ఆ మౌర్య చక్రవర్తి, ఆయన బుద్ధిజాన్ని ఇంకో లెవెల్కి తీసుకుపోయిండు. అర్థమైందా? సో ఆ తర్వాత ఈవెన్ కనిష్కులు, తర్వాత బెంగాల్లో పాలా సామ్రాజ్యం. సో హుయాన్ సాంగ్ అనేట ఆయన వచ్చిండు, పాహియాన్ అంటే ఆయన వచ్చిండు. వాళ్ళు 7వ శతాబ్దము ఇంకో అట్లా. సో 12-13వ శతాబ్దం దాకా బుద్ధిజం, ఎందుకంటే మన దేశంలో హైయెస్ట్ పీక్ ఉండే కాబట్టి ఇక్కడ నుంచి మన యొక్క పక్క రాజ్యాలకు పోయింది. శ్రీలంకకి సిలోన్ అంటారు, శ్రీలంకకి, ఇప్పుడున్న కంబోడియాకి, లావోస్కి, థాయిలాండ్కి, పక్కన చైనాకి, ఈ దేశాలన్నిటికీ ఇక్కడ ఉండే కాబట్టి ఇప్పటికి వాళ్ళు ద ల్యాండ్ ఆఫ్ బుద్ధ అని ఇప్పటికి వచ్చి విజిట్ చేసిపోతారు ఆ దేశానికి చెందిన వాళ్ళు. అర్థమైందా? సో ఇప్పుడు ఎట్లయితే కొంతమంది మక్కాకో, కొంతమంది రోమ్కో పోతారో, అట్లా చాలా మంది బుద్ధిస్టులు అక్రాస్ ద వరల్డ్ బోధ్గయకు కానీ, సారనాథ్కి కానీ, కుషినగర్కి కానీ, లేకపోతే లుంబినికి కానీ నేటికి విజిట్ చేస్తారు. సో అట్లాంటిది ఈ ముండా కొడుకులు వీని యొక్క యజ్ఞాలు యాగాలు కొంచెం చెత్తను తీసుకొని వచ్చి ఇదంతా ఇవాళ హిందూయిజం అంటుందంతా బుద్ధిజం. ఫస్ట్ తెరావాద బుద్ధిజం ఉండే, అందులో ఏమంటారు బుద్ధుని యొక్క విగ్రహారాధన లేకుండే, బుద్ధుని యొక్క వెంట్రుకలు లేకపోతే గోర్లు ఇవన్నీ చిన్న పెట్టి ఒక కేసులో పెట్టి ఆ చైత్యాలను కట్టిరు. ఓకే, ఇప్పుడు పాత ఓల్డ్ నువ్వు చైత్యాలకు పోతే, ఇప్పుడు సారనాథ్ లాంటి ప్లేస్కి పోతే నీకు బుద్ధునికి విగ్రహాలు ఉండవు. ఓకే, అల్లికలు ఇట్లా ఉంటది. తర్వాత ఏమైంది, అందులోనే డివిజన్స్ వచ్చినాయి. బుద్ధుడికి రూపం ఉంటేనే మనకు తొందరగా ప్రజలు కనెక్ట్ అవుతారని చెప్పి అలా దీన్ని హీనయానం అంటారు, లేదంటే తెరావాదం అంటారు. ఓకే, ఇప్పటికీ తెరావాద బుద్ధిజం కంబోడియా లాంటి దేశాల్లో నేటికి పాటిస్తున్నారు. ఓకే, సో తర్వాత ఈ యొక్క మహాయానం వచ్చింది, అంటే బుద్ధుడికి విగ్రహం వచ్చింది. ఓకే, రూపం వచ్చింది. ఇప్పుడు రాజగృహ అంటున్నాం కదా బీహార్లో, అక్కడ మొదటి బుద్ధిస్ట్ ఏమంటారు వాళ్ళ యొక్క సమావేశం జరిగింది బుద్ధిస్టులది సో అట్లా ప్రపంచ యాత్రికులు వచ్చేవాళ్ళు. అంత విరాజం వెళ్ళింది. సో ఆ విధంగా ఈ విగ్రహాల కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు మనం హిందూ విగ్రహాలు అంటున్నాం కదా, అన్ని అట్లనే ఉన్నాయి. దాంట్లో ఓన్లీ బుద్ధుని విగ్రహం తొలగించారు అంతే, మిగతా అన్ని అట్లనే ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్న దేవీ దేవతలు అందరూ ఈ ఆర్యుల దాంట్లో లేవు ఇవన్నీ. అర్థమైందా? సో ఆ తర్వాత మీరు చదవండి, మీకు కరెక్ట్గా బుద్ధిజం గురించి చదువుకోవాలంటే శ్రీలంకకు వండి, లేకపోతే అనురాధపురం వాజ్ దేర్ ఒరిజినల్ క్యాపిటల్ బుద్ధిజం. వాళ్ళు చాలా పెద్ద బుద్ధిస్ట్ టెంపుల్ ఉంటుంది. సో అంకోర్ వాట్, అది ప్రపంచంలోనే పెద్ద యునెస్కో టెంపుల్, అది అందరికి తెలిసిందే. సో వాట్ అంటే టెంపుల్ వాళ్ళ భాషలో. ఓకే, కంబోడియాలో. సో అట్లా మీరు పోండి. ఓకే, మీరు బుద్ధిజం గురించి పూర్తిగా చదవండి. అక్కడ ఇంకా ఒరిజినల్ స్క్రిప్చర్స్ కానీ ఒరిజినల్ అన్ని ఇప్పటికీ దాగి ఉన్నాయి. ఓకే, కాబట్టి బుద్ధిజం గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క ఈస్టర్న్ చైనా లేదంటే వెస్టర్న్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా, సో ఆ లద్దాఖ్ ఈ ప్రాంతంలో ఏమంటారు ఈ కల్ట్ కల్చర్ వచ్చింది. అంటే కల్ట్ అంటే ఏమంటారు ఈ తంత్రాలు గింత్రాలు అంటారు కదా. సో దాన్ని వజ్రయాన బుద్ధిజం అంటారు. ఇట్లా 3 పాయలుగా విడిపోయింది అన్నట్టు బుద్ధిజం. సో దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ బుద్ధ. దీన్ని హిందూ అని ఎందుకన్నారంటే, ఆ పర్షియన్ వాళ్ళు ఎప్పుడైతే భారతదేశం రావాలంటే ఈ యొక్క సింధు నదిని దాటుకొని రావాలి. ఓకే, వాళ్ళు ఇప్పటికి మీరు పర్షియాకు వండి మనం ఎస్తోడు వాళ్ళకేటి అన్ని వాళ్ళు ఎస్తోడు వలుకుతారు. ఓకే, సో కాబట్టి అది హిందూ నదిని దాటుకొని రావాలి కాబట్టి అది హిందూస్థాన్ అని పర్షియా వాళ్ళు పెట్టిన పేరు భారతదేశానికి. వీడి సనాతన చెత్త ఏంది అనేది కానీ ఆ చెత్తని ఒక 1% యాడ్ చేసి ఇందులో హిందూయిజంలో ఈ హిందూ దేవుళ్ళని, ఈ బుద్ధ దేవుళ్ళన్నీ లేకపోతే హిందూ దేవుళ్ళన్నిటిని వాడి సనాతన చెత్తని యాడ్ చేసి అంటే దాన్ని క్లియర్ చెప్పాలంటే ఈ బుల్డోజ్డ్, అంటే మన ఇంటిని వాడి పేరు పెట్టుకున్నాడు అన్నట్టు. అంతే, వాని 1% చెత్త యాడ్ చేసి, యజ్ఞాలు యాగాలు యాడ్ చేసి.
సో కరెక్ట్గా విని ఆర్యుల చరిత్ర అర్థం కావాలంటే మీరు జొరాస్ట్రియన్ ఇది చదవండి, పూర్తిగా అర్థమవుతుంది. అవస్థ అనేది ఉంటుంది, డిట్టో సంస్కృతే, చాలా పదాలు కూడా సేమ్ ఉంటాయి.